ఏపీలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోంది. ప్రతి జిల్లాలోనూ యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నేడు 32వ రోజు సామాజిక సాధికార యాత్ర కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. అనంతరం కర్నూలు పాత బస్టాండ్ నుండి వన్ టౌన్ పిఎస్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పాల్గొంటారు. ఇక తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జరిగే బస్సు యాత్ర సందర్భంగా ఎర్నగూడెంలోని రెడ్డి కళ్యాణ మండపంలో మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కృష్ణాయపాలెం మీదుగా దేవరపల్లి వరకు 5 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత దేవరపల్లి సెంటర్లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. సాయంత్రం నందిగామ శివారు బైపాస్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత గాంధీ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగు నాగార్జున, అంజద్ బాషా, జోగి రమేష్ తదితరులు పాల్గొంటారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం వైసీపీ శ్రేణులే కాదు, ఆ ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏదైతే ఈ బస్సు యాత్ర కొనసాగబోతోంది. ప్రస్తుతం మనం నందిగామలో ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సార్, ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 32వ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఓవరాల్గా స్పందన చూస్తే ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగామ నియోజకవర్గానికి మీకు ఇక్కడ ప్రజలకు జరిగిన మేలు ఎలాంటిది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే పేదవాడి ప్రభుత్వం. పేదలు ఎవరైనా సరే, ఏ కులానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన పేదల వెనకాల ప్రభుత్వం ఉంది. అభివృద్ధి, సంక్షేమం. మీరు విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, సాధారణ పరిపాలన తీసుకోండి, ఆర్థికంగా తీసుకోండి, ప్రతి పేదవాడి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నా వెనక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధైర్యాన్ని మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం. ఓటైపోయినా సరే మా వెనకాల మా ప్రభుత్వం ఉంది, అన్ని రకాలుగా అండగా ఉంటుంది. విద్య గురించి, వైద్యం గురించి, పరిపాలన గురించి, ఆర్థికంగా దేని గురించి అయినా సరే ఎవరి మీద మేము ఆధారపడక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మా ముంగిటికి వచ్చింది అనే నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కలిగించారు. కాబట్టే ఈ సాధికార యాత్ర, సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాలంటీర్గా ప్రజలు రావడానికి గల కారణం ప్రభుత్వం వెనకాల ఉంది, వాళ్ళ వెనకాల ప్రతి విషయంలో. సరే, ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి చూస్తే కనుక ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు జరిగింది? ఇప్పుడు గతంలో కూడా లేనంత అభివృద్ధి ఇక్కడ జరిగింది. నవనందిగామ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మీరు శ్రీకారం చుట్టిన పరిస్థితి ఎక్కడ ఉంది? నందిగామ గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వచ్చింది. తర్వాత ఇది ఎస్సీ అయిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, పరిపాలన ఎలా జరిగింది, ఎవరి చేతిలో ఉంది, ఇది ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎవరు పరిపాలించారు, దీన్ని ఎవరు ప్రజలకి అండగా ఉన్నారు అనేది గమనిస్తే గనక గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఈ ఈ నందిగామ ప్రజలకి ఎవరు అండగా ఉన్నారు, ఎవరి నాయకత్వం, ఎవరి దగ్గరికి వెళ్తే అవుతుంది, ఎవరు నిర్ణయాలు తీసుకోగలరు, ప్రజలకి ఎవరు మేలు చేయగలరంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ నందిగామ శాసనసభ్యుడి దగ్గరికి నేరుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అనేది. ఇది ఈ సామాజిక సాధికారతకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ నందిగామలో 100% విజయవంతమైంది. నందిగామ ప్రజలకు ఏం కావాలో అదే జగన్మోహన్ రెడ్డిని అడిగి సాధించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏం కావాలో చేయాలని సూచించారు. ఆ రకంగానే నందిగామ నిర్మాణానికి తాము శ్రీకారం చుట్టాం, ఆ దిశగా అడుగులు వేశామని కూడా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సత్యతో అశోక్, సాక్షి టీవీ, నందిగామ నుంచి.